దేవుడు మనల్ని కూడా కాపాడి రక్షించి తిరిగి మరలా మరో సంవత్సరం లేక మనల్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మనమందరం కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎంతోమందిని దేవుడు ఈ లోకం నుంచి తీసుకుని వెళ్ళాడు. మీ అందరికీ ఆ విషయం తెలుసు. పోయిన సంవత్సరం కరోనాతో చనిపోయిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? పోయిన సంవత్సరం కరోనాతో చనిపోయిన వాళ్ళు ఎంతమంది? 2 లక్షలు ఉన్నారండి. క్యాన్సర్తో, మిగతా రోగాలతో. కానీ దేవుడు మనల్ని మాత్రం రక్షించింది దేనికి చెప్పండి? దేవుడు మనల్ని మాత్రం నిలబెట్టింది దేనికి చెప్పండి? దానికి గల కారణం ఏంటి? మనం అందరం కూడా ఆలోచించాలి ఈ విషయాన్ని. నిజంగా అంటే మరలా 2021 సంవత్సరాన్ని చూస్తారని నమ్మకం లేదు. ఆ కరోనా సమయంలో నాకైతే ఆ భయంకరమైనటువంటి రోగాలు ఎంతో మంది చనిపోతున్నారు, కళ్ళ ముందు చచ్చిపోతున్నారు. కానీ కనతంగా దేవుడు మాత్రం ఆ వైరస్ను మనం ఎందుకు తీసుకొని రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా యాక్చువల్గా కరోనా చాలా మందికి వచ్చింది. మనందరికీ చాలా మందికి వచ్చుంటారు నాకు తెలిసి. కానీ దేవుడి దేవుల మనకు తెలియకుండానే మనలో చెల్లిపోయింది. తెలుసు మీకు? చాలా మందికి వచ్చి కూడా మనకు తెలియకుండానే వచ్చింది, మనకు తెలియకుండానే మనలో వచ్చి వెళ్ళిపోయింది. అయితే ప్రాణం మాత్రం పోలేదు. ప్రాణం పోలేదు. దేవుడు దయ కిరీటం ఈ సంవత్సరం మనకు. అయితే పోయిన సంవత్సర కాలంలో మనం దేవుని కోసం ఏం చేసామని దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. మనం ఏం సాధించామని తిరిగి మరలా మరో సంవత్సరం ఇచ్చామని ఆలోచన చేస్తే, మనం రొట్టె తీసుకుంటాం కదా, రొట్టె ఉందా లేదా? ఇప్పుడు రాత్రి అయిపోయిందే రొట్టె చేయండి. ఈరోజు మనం రొట్టె తీసుకోవాలి. దేవుని పిల్లలారా, ఏదొకటి సింపుల్గా ఈ రొట్టె తీసుకునేటప్పుడు మనం పరీక్షించుకుంటాం కదా. అలా 10 సంవత్సరాన్ని మనం పరీక్షించుకుంటే మనం దేవుడికి ఏం చేసామనేది మనకు అర్థమైపోతుంది. మనం దేవుడి కొరకు ఏం చేసామనేది మనకు తెలిసిపోతుంది. దేవుడి పిల్లలారా, దేవుడి కొరకు చేసేటివే మనతో వచ్చేటివి ఎప్పుడు గుర్తుంచుకోండి. దేవుడి కొరకు మనం ఏం చేస్తామో అవే మనతో వస్తాయి, మిగతా ఏంటి రావు. మనం దేవుడి కొరకు ఏం చేస్తామో అవే మనతో వస్తాయి, కానీ మిగతా రావని గుర్తుంచుకోండి. దేవుడి పిల్లలారా, తిమోతి రాసినటువంటి పత్రికలో ఒక మంచి మనకు చూపిస్తాను. తిమోతి రాసినటువంటి పత్రిక ఏమండి 5వ అధ్యాయము తిమోతి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, క్షమించండి 6వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. చూసారా? ఏమిటి? మనం ఈ లోకానికి ఏం తీసుకురాలేదంట. నిజమేనా? పోయేటప్పుడు ఏం తీసుకుపోమంట. మరి ఎందుకు ప్రయాసపడుతున్నాం? మనం దేనికి ప్రయాసపడుతున్నాం? మనం ప్రయాసపడి సంపాదించుకున్నవన్నీ కూడా మనకు వస్తాయి, రావంటున్నాడు దేవుడు. మీరు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకోలేదు. నిజమండి. ప్రసంగి గ్రంథం దేవుడి పిల్లలు చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 6
క్షమించండి, 5వ అధ్యాయంలో 15వ వచనం, 5వ వచనం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. ఎలా అయితే వచ్చాడో ఈ లోకానికి తిరిగి మరలా అలాగే పోతాడు. తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాడు, భూగర్భంలో కూడా ఎలా పోతాడు? దిగంబరిగా పోతాడు. ఒకవేళ మన చేతిలో ఉంగరాలు ఉన్నాయి, ఏమిటి ఇప్పుడు నా చేతిలో ఉంగరం ఉంది, ఒకవేళ నేను మరణించాను, షట్లకాన్ని ఎప్పుడు పెట్టుకుని ఉంగరం కదా, అది ఉండిలే పోతే పొడిలు అనుకుంటారా? మీకు చిన్న ముక్కు పళ్ళు కూడా వదిలిపెట్టారు అనుకుంటా చచ్చిపోతే. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, ఏమండి మనిషి ఒంటి పైన ఏం ఉండకుండా వచ్చేస్తారండి మరణిస్తే. దానికి ఒక సాకు ఉందండి, ఏదో తెలిసేది స్నానం. చచ్చిపోయిన తర్వాత స్నానం చేస్తారు. ఎందుకు స్నానం చేస్తారు? ఏమండి లోపల తీసుకోమని అంటారు. ఎవరికి? శవాన్ని. ఎందుకంటే స్నానం చేయించాలి. శవాన్ని స్నానం ఎందుకు? శవాన్ని స్నానం ఎందుకు? బతుకున్నాడు అయితే స్నానం చేయించవచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కనుక, చెమట పడుతుంది కనుక, కంపు కొడుతుంది కనుక స్నానం చేయించామంటే ఒక లెక్క ఉంది. దీనికేంటి? ఏమండి చనిపోయిన స్నానం ఎందుకండి? చచ్చిపోయిన 3వ నిమిషం 5వ నిమిషం నుంచి బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. కంపు కొట్టడం, ఫుల్ కంపు కొట్టడం ప్రారంభమవుతుంది. 3వ నిమిషం నుంచే స్టార్ట్ అయిపోతుంది. కుళ్ళడం ప్రారంభిస్తుంది. అందుకే ఫ్రిడ్జ్లో పెడతాం, మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం అనుకుంటా. శవాన్ని తీసుకొచ్చి ఫ్రిజర్ బాక్స్లో పెడతాం. ఆ వాసన లేకుండా దానికి ఎందుకు స్నానం? దానికి ఎందుకంటే స్నానం దేవుని పిల్లలారా, ఈ వలసుకోవడానికి, ఈ వలసడానికి ఏంటి? ముక్కు పళ్ళు కమ్మలన్నీ తీయడానికి ఒక సాకు ఏంటంటే ఈ స్నానం. ఇది ఒక సాకు అనమాట. ఎందుకు తీసేయాలని? ఉండించడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ ఉండించడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే తల్లి గర్భం నుంచి దిగంబరంగా వచ్చావు, తిరిగి మరలా ఎలా వెళ్ళను? దిగంబరంగానే వెళ్ళాలి. నువ్వు ఏమి తీసుకోరాకుండా ఈ లోకానికి వచ్చావు, ఏమి తీసుకోరాకుండా ఈ లోకానికి వచ్చావు, ఏమి తీసుకోకుండానే పోవాలన్నమాట. అది దేవుడు పెట్టిన చట్టం, అది దేవుడు పెట్టిన విధి. ఆ విధి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఏం తీసుకోపోతావు? ఏం తీసుకోపోవాలి? ఎందుకు మనిషి ప్రయాసించు. దేనికోసం అంటే దేవుడి కోసం ప్రయాసపడాలి. దేవుడి పనుల నిమిత్తం, దేవుని నిమిత్తం, దేవుని కార్యక్రమాల నిమిత్తం ప్రయాసపడాలి. అంతకు మించి దేవుని పిల్లలు దేనికోసం ప్రయాసపడితే వ్యర్థం అంటున్నాడు. ప్రయాసం అనేది దేనికోసం పడాలంటే తిమోతి రాసిన పత్రికలో మళ్ళా మీకు చక్కటి మాట చూపిస్తాను. ఎందుకంటే దేవుని పిల్లగా ఇప్పుడు ప్రయాసపడాల్సింది దేనికోసం అంటే, తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును ప్రయాసపడము. చూసావా? ప్రయాసపడమంటున్నాడు. దేనికోసం ప్రయాస? వాక్యం కోసం, వాక్యాన్ని ప్రకటించడం కోసం ప్రయాస. వాక్యాన్ని ప్రకటించడం కోసం. మిమ్మల్ని అందరినీ కోడుకులు ఎందుకు పెట్టాడు దేవుడు? కడపలో పెట్టచ్చు కదా, మిమ్మల్ని అందరినీ అనంతపురంలో పెట్టచ్చు కదా, తిరుపతిలో పెట్టచ్చు కదా, ఎక్కడో పెట్టచ్చు కదా. ఎక్కడ ఎందుకు పుట్టించినట్టు తెలుసా? ఇక్కడ ఎందుకు మిమ్మల్ని పెట్టినట్టు తెలుసా? ఇక్కడ మిమ్మల్ని ఎందుకు సెటిల్ చేసేది తెలుసా? ఇక్కడ ఎందుకు మిమ్మల్ని నిలబెట్టాడు తెలుసా?
నినివే పట్టణానికి యోనా తీసుకొని పోయాడు. ఇక్కడ ఎవరు లేరా? చాలా మంది కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కోడూరు తీసుకొచ్చాడు దేవుడు. దేనికి తీసుకొచ్చాడు? అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఏంటి దేవుడికి? నినివే పట్టణంలో ఎవరు లేరంటే అదవుతుంది. నినివే పట్టణంలో దేవుడి గురించి చెప్పేవాళ్ళు లేడా? లేకనే కదా యోనాను పంపించాల్సిన పరిస్థితి వచ్చింది దేవుడికి. కొట్టిమని పంపించాడే, బలవంతంగా పంపించాడు దేవుడు యోనాను. అక్కడ లేరా? లేరండి. మిమ్మల్ని అందరినీ ఎందుకు తెలిసే ఇక్కడ తీసుకొచ్చాడు? మిమ్మల్ని అందరినీ ఎందుకు తెలిసే ఇక్కడ నిలబెట్టాడు? వాక్యాన్ని పాటించడానికి. ఎలా పాటించాలి? సమయమందును అసమయమందును వాక్యాన్ని పాటించాలి. దాని నిమిత్తం ప్రయాస. దేవుని పిల్లలారా, మనం ఈ లోకంలోకి ఏం తీసుకున్నా లేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకోకపోండి. ఉండిరండి. నీ ఒంటి మీద ఉండనివ్వరు, ఉండకూడదు. అది దేవుడు పెట్టిన చట్టం, దేవుడు విధించిన విధి. నువ్వేం తీసుకెళ్ళకూడదు, ఇక్కడి నుంచి నువ్వేం తీసుకెళ్ళకూడదు, ఏది తీసుకొని రాకూడదు, ఏది తీసుకెళ్ళకూడదు. మరి ఎందుకంటే నరులు ప్రయాస. సూర్యుని కింద జరుగునంతే చూడగా వ్యర్థం. మరి వ్యర్థం కాదేంటి? మనం తీసుకొని పోలేం కదా. అలాంటప్పుడు మరి తీసుకుపోయి ఏమైనా ఉన్నాయి? ఇవన్నీ రాని లోక సంబంధమైనటువంటి వేడుకలు ఆత్మ సంబంధమైనవి వస్తాయి. అక్కడికి వచ్చేటువంటివో తెలుసా దేవుడి పిల్లరా? ఇదే తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 24 వచ్చిన తిమోతికి రాసినటువంటి పత్రిక. కొందరి పాపములు తేటగా బయలుపరచబడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరి కొందరి పాపములు చూసారా ఏమి నడుస్తున్నాయంట? ముందుగా అండి పాపాలు పోతున్నాయంట. న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. పాపములు వారి వెంట వెలుచున్నవి. కొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. కొందరు పాపాలు ముందుగా నడుచుచున్నవి. తర్వాత న్యాయపు తీర్పులు ముందుకు నడుచుచున్నవి. మరి కొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. అటువలే బయలుపడుచున్నవి. మంచి కార్యములు మాత్రం వెళ్తాయి, చెడ్డ కార్యములు బయలుపడనివి కార్యములు మాత్రం వెళ్తాయి. కానీ దేవుడు పిల్లరా, మన ఆస్తులు అంతస్తులు రావు, మన ఐశ్వర్యం అంత రాదు, బంగారు రాదు, అవన్నీ ఏంటి రావు. వచ్చిందేంటో తెలుసా? కార్యములండి. ఇది ప్రయాస. దేవుడి కోసం నువ్వు పడిన ప్రయాస, దేవుడి కోసం నువ్వు పడిన కష్టం అంతా అక్కడ చేరుకుంటుంది. మీకు ఒక ఉదాహరణ, ఒక మాట చెప్పాను. ఈ బిల్డింగ్ ఉంది కదా, పైన బిల్డింగ్ ఉంది, కింద బిల్డింగ్ ఉంది. ఇది 2 అంతస్తుల బిల్డింగ్ కదా, 2 అంతస్తుల బిల్డింగ్. ఏమండి, ఈ బిల్డింగ్ కట్టడానికి దీనికోసం ప్రయాసపడింది ఎవరంటే ప్రేమ్ కుమార్ అండ్ వాళ్ళ మిస్సెస్, చెల్లెలు, సహోదరులు. ఎక్కడ కష్టపడ్డారు? ఎక్కడ ప్రయాసపడ్డారు? సుమారుగా సహోదరుడు 40 lakhs పెట్టి దీన్ని తయారు చేశారు. ఎక్కడ ప్రయాసపడ్డాడు? దీనికోసం ఎక్కడ ప్రయాసపడ్డాడు? ఎక్కడ కష్టపడ్డాడు? కోవిడ్లో ప్రయాసపడ్డాడు, కోవిడ్లో కష్టపడ్డాడు. ఏమిటి అక్కడ కష్టానికి అక్కడ ప్రయాసం ఎక్కడుంది? ఫలితం భూమి మీద కదా, ఇక్కడ కోడూరు. కష్టపడింది ఎక్కడ? కోవిడ్లో కష్టపడితే ఫలితం ఎక్కడుంది? ప్రయాసం ఫలితం ఎక్కడుంది? కోడూరులో ఉంది.
మీకు అర్థం అవడానికి చెప్తాను. అలాగే మనం దేవునిలో మనం పడే ప్రయాసకు ఫలితం ఎప్పుడు ఉంటుంది? నల్లపోన ఉంటుంది. ఉదాహరణ మీరు చూపించారు కోవిడ్లో కష్టానికి, కోవిడ్లో ప్రయాసకు సహోదరుడు ఫలితం ఉంది. మరి దేవుడి కోసం మనం కష్టపడితే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ఎక్కడ? అక్కడ మనం మరణించగానే మనకు కనబడే మన కోసం సిద్ధపరిచినట్టు మనకు కనబడినప్పుడు నేను దేవుడి కోసం ఇంకా ఎంతో చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మనం దేవుడి కోసం ఇంకా ఎంతో చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ నాకానికి పెడితే నిజంగా మనం పడే బాధ అగ్గిలో కాలేదానికన్నా ఆ లోకాన్ని సంపాదించుకోలేకపోతే మాకు అవకాశం ఉండి కూడా అని బాధపడే బాధ ఎక్కువ. ఏ బాధ ఎక్కువ? దేవుడి పిల్లరా, కొన్ని మనం దక్కనప్పుడు, కొన్ని మనం మిస్ అయినప్పుడు మనకు అప్పుడు దెబ్బ తగిలినా దెబ్బను పట్టించుకోం, రక్తం కాలిపోతానని పట్టించుకోం. ఇలా ఇంత దెబ్బను వదిలే అంటాడు. ఎందుకు? అది నాకు దక్కలేదే, దాన్ని దక్కించుకోలేకపోయానే. నరకంలో ధనవంతుడి బాధ ఏంటో తెలుసా? అగ్నిలో పడుతున్న వేదన కంటే బాధ ఏంటంటే ఆ లోకాన్ని నేను దక్కించుకోలేకపోయాననే బాధ. అందుకే అండి ఈ బోధ ఎందుకు? పరలోకం నుంచి బోధ ఎందుకు వచ్చింది? నిన్ను బాధలో నుంచి తప్పించడానికి. కానీ మనవాళ్ళకు బోధ అంటే బాధ, బోధ అంటే ఎవరు ఇష్టపడతారు? బోధ కోసం పండుగ పోతారు, పండుగ బోధ అయినా కోసుకొచ్చుకుంటారు. కానీ 10 గంటలు 20 గంటలు కష్టపడి వీళ్ళ గురించి బోధ అనేది ఇష్టపడతారా? చెప్పండి. కష్టం అండి. దేవుడు అంటే కష్టం. ఏమిటి? మీరు ఎవరైనా సరే నా విషయంలో కష్టపడి వెళ్తున్నారు అనుకో, నేను మీ ఇంటికి రావడానికి మీరు ఇష్టపడలేదు అనుకో, కష్టపడుతున్నారు అనుకో, ఆ విషయం నాకు తెలిసింది అనుకో, నేను రావడానికి ఇష్టపడతానా? నేను ఇంటికి వచ్చాను అనుకో, మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు తెలిసింది అనుకో, నేను రావడానికి ఇష్టపడతానా? వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళను? వాళ్ళు బాధపడుతున్నప్పుడు నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళను? వాళ్ళు ఎందుకు నా దగ్గరికి రావడం? నేను వాళ్ళ దగ్గరికి అవసరం లేదు, వాళ్ళు నా దగ్గరికి అనుకుంటాం అనుకో, జనరల్గా అనుకుంటాం అనుకో. మరి దేవుడిని ఇష్టపడిన వాళ్ళ దగ్గరికి, ఇష్టపడని వాళ్ళ దగ్గరికి, దేవుడు అంటే ఇష్టం ఉండదు చూసావా, వాళ్ళ దగ్గరికి దేవుడు వస్తాడా? సరే, దేవుడి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాడా? బాగా ఆలోచించారు. మీరు మా ఇంటికి వచ్చారండి, నేను కొనుక్కుంటున్నాను. ఎందుకు వచ్చారా బాబు? అయితే వందనాలు అంటున్నాను. అలాగే బాబు ఎందుకు వచ్చారా బాబు వీళ్ళు ఏంటి అంటున్నారు. నాకు అర్థమైంది. అంత భవిష్యత్తులో వస్తానా? మీరు వస్తారా నా దగ్గరికి? నేను మీ దగ్గరికి వస్తానా? మీరు నా దగ్గర రారు. ఏంటి అన్న ప్రేమతో వస్తే ఏంటి? కొనుక్కుంటున్నాడు, విసుకుంటున్నాడు. దేవుడి గురించి ఆలోచించండి. దేవుడు మనం ప్రేమించకపోతే, దేవుడు మనం ఇష్టపడకపోతే, దేవుడు అంటే మనకు కష్టమైతే పరలోకంలో చోటు ఎలా వస్తుంది? ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని ఎలా దేవుడు తీసుకుంటాడు? దేవుడు అంటే ఇష్టం లేనప్పుడు, నేనంటే ఇష్టం లేనప్పుడు నా దగ్గర ఎందుకు వీడు? పరలోకంలో ఎందుకు వీడు? మరి ఎక్కడ ఉండాలి? ఉంటే పరలోకంలో ఉండాలి, లేదంటే నాలోకంలో ఉండాలి, లేదంటే భూలోకంలో ఉండాలి. ఇక్కడ వదిలితే రెండు లోకాలు, స్వర్గం. ఎక్కడ ఉంటారు? ఎక్కడుంటారండి? స్వర్గంలో ఉంటారా? మీరు దేనికి పాపం తూగుతామని వాక్యం పెట్టున్నారు? ఎందుకు పాపం? ఈ దేవుడి కోసమే కదా, మిమ్మల్ని రక్షించుకోవడం కోసమే కదా. దేవుడి పిల్లరా, చేసే ఏ పనైనా సరే సంపూర్ణంగా చేయండి. మీరు నాకు ఎవరైనా సరే మీరు భోజనం పెడుతున్నారు, ఎలా పెడతారు?
సంతోషంగా పెట్టాలి, రెండోది సంపూర్ణంగా పెట్టాలి. ఏమంటే వేసుకోండి, అన్నం వేసుకోండి, ఏమిటి పోరేసుకోండి, మా చాలమ్మా వేసుకో. అప్పుడు నాకు అనిపిస్తాను, కొందరు పెట్టే విధానం తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి బుద్ధి లేదు, మంచోళ్ళు లేదు. ఎందుకంటే నేను ప్రతి ఇంటికి వెళ్తాను కదా, వాళ్ళ ప్రేమకే కడుపు నిండిపోతుంది నాకు. నేను ఆల్రెడీ ప్రేమ నాకు ఏం పెట్టదు ప్రేమ అని చెప్పేసాను ముందుగా. షుగర్ ఎక్కువ ఉంది. రామాజీ టీవీ నా చెల్లెలు కానీ ఎక్కువగా వాడింట్లో భోజేశాను. నేను రామాజీట్లో ఇప్పుడు ఎక్కువ నేను వాళ్ళకి వెళ్ళాను. చాలా మంది సొలవరు కానీ అందరూ నాకు భోజనం పెట్టారు, బాగా పెట్టారు. కడుపు నిండా పెడతారు, అన్నీ వేసుకోండి, పోరేసుకోండి అన్నాను. వద్దు, దాన్ని ఏమంటారు? సంతోషము, ప్రేమ సంపూర్ణంగా పెడతారు. వేసుకుంటావా వేసుకుంటామంటే ఇంకా వాడి మీద నెత్తి మీద అప్డేట్ తీసుకోవాలి. ఏమిటి వేసుకుంటావా ఏంటి? అదే చేసానా, పెట్టానా మా మామ ఉంటాడు అవతల మధ్యాహ్నం పడిపోయాను ఒక రోజు, బాగా ఆకలిదండి. ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారమ్మా, నేను అన్నం తిన్నా చెప్పి అన్నం పెడతాను. నాకు ఆకలిదండి, ఇంటికి వెళ్ళాను. ఏమైనా తింటావా అంటున్నాడు. బీపీ షుగర్ ఉన్నాడు అయితే ఎగిస్తాడు. ఎందుకంటే ఆ టైంలో ఆకలి అయితే ఉంటుంది. తింటావా పాప రాను, ఏమైనా తిన్నా పెడతానంటుంది. ఉండవు వాడు చెప్పద్దు అంటున్నాడు. చూసాం ఎందుకు మీకు చెప్తున్నానంటే, నేను ఆ మనసు అనేది చూస్తారు, మనకే అర్థమవుతుంది. ఎదుటోడు మనస్తత్వం మనకే అర్థమవుతున్నప్పుడు దేవుడికి తెలీదా? ఆయన ఎలాంటి తెలుసా? 139 కీర్తన ఆయన ఎలాంటి చెప్తారు. మామయ్య కొన్ని కనుక్కోలేము. ఆయన బహుగా పెడతారండి, ముగిస్తారుగా. ఆయన రొట్టె ద్రాక్షరసం తెచ్చారా? త్వరగా ఇప్పుడు కీర్తన 139 మొదటి చదవండి. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూసారా, నీవు నన్ను ఎలా తెలుసుకున్నావు? దేవుడు మనం ఎలా తెలుసుకున్నాడు? పరిశోధించి తెలుసుకున్నాడు. ఇది నేనంటే ఇష్టమా కష్టమా? వీడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? నీవు కూర్చుండుట, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు. నాకు తలకు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. చూసావా, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. చూసావా, దేవా మాట నా నాలుగు రాక మునిపే పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఆవరించి ఉన్నావు. నీకు నా గురించి అంతా తెలుసు. నా మాట నాలుగు రాక మునిపే నా గురించి నీకు తెలిసే. దేవుడు మనం పరీక్షిస్తాడు. ఎందుకు వచ్చేసి కడప నుంచి మీ దగ్గర చెప్పండి. అక్కలేరు జనం, ఫస్ట్ అక్కలేరు జనాలు మీ దగ్గరికి రావడానికి కారణం మిమ్మల్ని ప్రేమించి నాకు తెలిసిపోయింది. ఏది చేసినా సంపూర్ణంగా చేయాలి. ఏది చేసినా సంపూర్ణంగా చేయాలి. దేవుని పిల్లలారా, మనకు దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. నువ్వు చెయ్యి. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడు. ఏది చేస్తావు వచ్చి నీకు ఇవ్వడానికి ఆయన ఉన్నప్పుడు నీకు చేయడానికి నీకు ఇబ్బంది ఉంది. నువ్వు చేయాలంటే ఇవ్వాలి కదా, అంతే కదా. నేను మీకు పెట్టాలంటే నాకు ఇవ్వాలి దేవుడు. నేను మీకు పెట్టాలంటే దేవుడు నాకు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా నేను మీకేం పెట్టగలను? పెట్టు, ఏం పెడతావు పెట్టు. ఏం చేస్తావు వచ్చి దేవుడి పక్షాన ఆయన ఉన్నాడు కదా. దాని మీద ఏమన్నాడు? ఇద్దరు ఉంటాడు.
నిలబడ్డం నా వంతు అంతే. గెలిపించడం ఎవరు వంతు? నిలబడ్డం నా వంతు, పడగొట్టడం దేవుడు వంతు. నిలబడాలంటే నేను అంతే. నేను తెలుసుకుంది అదే అండి దేవుళ్ళు. వాక్యం ద్వారా నేను తెలుసుకుంది నా అనుభవం. నిలబడ్డం నా వంతు అంతే. అది ఏదైనా సరే అండి, ఏదైనా సరే, అవతల ఎంతదైనా సరే నిలబడాలంతే. వాడు ఇస్తున్నాడా, లావు ఉన్నాడా, పొడుగు ఉన్నాడా, బలంగా ఉన్నాడా, వాడానికి బంగారం ఉందా, ఆస్తి ఉందా, అంతస్తు ఉందా, డోంట్ కేర్. ఎవడరా నా దేవుడు అనిందంతే. దావీదు మనసు అండి. ఎవడాడో ఎత్తులో దొరుకుతున్నాడా, ఎవడోడో నా దేవుడు నన్న నాలుక ఉండకూడదు, నా దేవుడు నన్న తల ఉండకూడదు అనుకున్నాడండి. ధైర్యంలో ఏముంటుంది తెలుసా? వీడు పక్కోడా, వీడు కొట్టుకోడా, నేను పక్కోడిని, నా చేతులు సన్నగా ఉంటాయి, నా కాళ్ళు సన్నగా ఉంటాయి, అవతలోడు ఎత్తుగా ఉంటాయి, ఎన్ని ఉండవు ధైర్యానికి. ధైర్యం ఏదైనా చూస్తుందా? ధైర్యానికి తెలిసింది ఏంటంటే అవతల ఎంతదైనా సరే దాన్ని పడగొట్టాలనేది ధైర్యానికి ఉన్నది. ఆ ధైర్యం ఇచ్చేది ఎవరో తెలుసా? దావీదు గారికి దేవుడు. నా ధైర్యం దేవుడు అన్నాడు. నా ధైర్యం దేవుడు, నా ధైర్యం దేవుడు. నిలబడటం నా వంతు, పడగొట్టడం దేవుడు వద్దు. దేవుడు పిల్లలారా, మీరు నిలబడాలి, ప్రయాసపడండి. ప్రయాసపడడానికి మీకు దేవుడు శక్తిని ఇవ్వలేదా? చెప్పండి. శక్తి లేదా? శక్తి ఇచ్చింది ఎవరు? ధైర్యం ఇచ్చింది ఎవరు? నిలబెట్టింది ఎవరు? మరేంటి మీకేంటి బాధ? వెళ్ళు. దేవుడు వెళ్ళమంటున్నాడు కదా. మనోడు ఆటలో చెప్తే ఏంటారు, ఎల్లవయ్యా ఎల్లు అనగానే పోతారు. ఎల్లు అనగానే పోతానమ్మా. దేవుడు చెప్తున్నాడు ఎల్లు అంటే భయా అంటున్నారు. ఆడవాళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆయనకి లేదంటే అర్లోకంలో ఎలా ఉంటామంటే అర్లోకంలో ఉండాలి. నేను ఈ సంవత్సరం కాదు నిశ్చయించుకున్నది, 2007లో నిశ్చయించుకున్నాను. మన వాళ్ళందరూ చాలా మంది కమిట్మెంట్ మీద వస్తారన్నమాట చర్చలకు. జనవరి 1 ఈ రోజు నుంచి బీడీలు దాకుంటాయి కదా, ఈ రోజు నుంచి సిగరెట్లు బ్రాంతి దాకుంటాయి కదా. ఇంక రాత్రిలంతా చర్చలు గుళ్ళు అది నిండిపెట్టేటువంటి. ఎందుకు కూడా కమిట్మెంట్స్ ఎక్కువ కమిట్మెంట్స్ వస్తూ ఉంటారు. కమిట్మెంట్స్ క్యాండిడేట్స్ అన్నమాట వచ్చింది. చర్చిలకు ఎవరు వస్తారు ఎక్కువగా? గుళ్ళకు, మసీదులు చాలా మంది ఎక్కువ మంది గుళ్ళకు వస్తూ ఉంటారు. రాత్రి 12 గంటలకంతా చర్చిలో ఉంటారట. మిగతాప్పుడంతా రాత్రి చాలా మంది గడపలు కూడా చాలా మంది వచ్చారు. ఈరోజు ఎక్కువ మంది వచ్చారు. ఏంటి విషయం అన్నాను? జనవరి 1 కదా సార్. ఫస్ట్ ఎక్కడ? మన మిగతా ఎక్కడ? ఈరోజు సెంటిమెంటల్గా వచ్చాం మనం. యాక్చువల్గా జనవరి కొత్త సంవత్సరం, కొత్త మళ్ళీ ఫస్ట్ రోజు ఏడుండాలని వచ్చాం. మిగతా రోజులమ్మా ఏం సంగతి? నెక్స్ట్ డేస్ 364 days. ఎక్కడ? 365 రోజుల్లో ఒక్కరోజు అందులో 1 గంట ఇక్కడ. మిగతా రోజులు, మిగతా గంటలు ఎక్కడ ముగిస్తారు? గన మీరు సెంటిమెంట్తో వచ్చారు, ఆచారంగా వచ్చారు, పద్ధతులుగా వచ్చారు. దేవుని పిల్లలారా, మీ భర్తను అలాగే అనుకుంటావా? నా భర్త జనవరి 1 రోజు ఒక్కరోజు నా దగ్గర ఉంది, అందులో 2 గంటలు ఉండి వెళ్ళిపోయినా 364 రోజులు ఎక్కడైనా తిరిగి ఆ రోజు నా దగ్గరికి వస్తే మంచిదని ఏ భార్య అనుకునే మహాతల్లి ఉంటే చెప్పండి. శాలువా తెచ్చున్నాను, ఈ కోట్ పీకేసి పోతాను వేసి దండం పెట్టుకుంటాము. ఎవరున్నా ఉన్నారా? సరే, పురుషులు ఉన్నారా?
నీ భార్య నీ దగ్గర ఉండాలి, నీ భర్త నీ దగ్గర ఉండాలి. గంట కూడా బయటికి పోవద్దు, గంట పోతుంది. ఏది సెల్ఫ్ ఎక్కడున్నావు? ఎక్కడా ఎక్కడా నిజం కదా. గంటకు అప్పుడే పోతుంది. గనగనగన దేవుడు అంటే ఈవిడే. నీ భర్త ఒక గంట అయిపోతూ ఉండలేవే, నీ భార్య ఒక గంట అయిపోతూ ఉండలేవే, నీ పిల్లలు ఒక గంట అయిపోతూ ఉండలేవే. మరి దేవుడికి నువ్వు లేకపోతే ఉండగలరా? వీళ్ళందరికీ ఎక్కువ మనం ప్రేమించింది దేవుడు కదా. దేవుడు పిల్లలరా, ఆయన లేకుండా ఉండగలమనే ఆలోచన నీ కింద నా మీద ఎప్పుడైతే వస్తుందో చెప్పి నాకు వద్దనుకుంటాడు. ఎవరు అనుకుంటాడు? ఒక ఆవిడ యూట్యూబ్లో ఎక్కడ చూసాను, వాడు వద్దనుకున్నానండి నేను అనేది. ఎవరిది కానీ భర్త వాడు వద్దనుకున్నానండి నేను అనేది. అలా అనుకుంటే ఎలా? మా భర్త కాదు అంటే నా హృదయంలో చచ్చేది వాడు, నా భర్త కాదు, ఏం కాదు, వాడు వద్దున్నాను అంటే ఇక వాడు మొహం చూడలేదు, వాడిని పట్టించుకోలేదంటారా అంటే వాడు వద్దన్నాడు. వాడికి మాట్లాడతాడు అంటే తన హృదయంలో తన భర్త ఏమైపోయాడు, తన హృదయంలో తన భార్య ఏమైపోయింది, మర్చిపోయింది. దేవుడు కూడా మనల్ని గమనిస్తాడు. వీడు నా దగ్గర ఉండేవాడా, వీడు నా దగ్గర ఉండేవాడా, నరకానికి పోయాడా? దేవుడిని ప్రేమించేవాడు దేవుడు. దేవుడిని ప్రేమించేవాడు దేవుడు కావాలి. కొద్ది రోజులు ఉండేది, ఆ కొద్ది రోజుల్లో ప్రయాసపడాలి. సమయమందున అసమయమందున వాక్యమును ప్రకటించాలి. దేవుడు చెప్పినట్లంతా చేయాలి. మనం ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. అదే ప్రయాసం. ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమతో పలకరించాలి, అందరికి పెట్టాలి. తిను ఇంటికి అతి దేవుడు వచ్చినా కూడా బాగా కడుపున్నాడు, మీరు కడుపు మార్చుకోండి, వాడిని పెట్టి పంపించండి. వాడిని మీకు సంపాదించుకున్నాడు కదా. డబ్బు సంపాదించుకుంటే రాదు, ఆశ సంపాదించుకుంటే రాదు, ప్రేమ సంపాదించుకుంటే ప్రేమతో ఉన్నట్టు. ఏమిటో మనతో వచ్చేటువంటివో తెలుసా? కార్యములు. దేవుడిచ్చిన ఈ కాలంలో మనతో వచ్చేవి కార్యములు. ఏ కార్యములు? దేవుడి కార్యములు, పుణ్య కార్యములు. నిజం. ధనవంతుడి విషయంలో దేవుడు బాధపడుతున్న బాధనే. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికిన ధనవంతుడా. ధనాన్ని ఇచ్చింది దేవుడిని, ధనాన్ని ఇచ్చింది దేవుడు. ఆ దేవుడు నన్ను మరిచిపోయి ఇచ్చి నన్ను పక్కన పెట్టి వచ్చిన ధనాన్ని చూసుకుని మురిచిపోయి ఇష్టం వచ్చిన బ్రతికాడు. దేవుడు చాలా చేస్తాడండి. దేవుడు చాలా చేస్తాడు. మనల్ని పరీక్షించడానికి దేవుడు చాలా చేస్తాడు. అబ్రహాం కుమారుడిని ఏం చేశాడు? పరీక్షించాడు. మనకు కూడా ఆస్తులు ఇవ్వచ్చు, పరీక్షించవచ్చు, ఇవ్వకుండా కూడా పరీక్షించవచ్చు. చాలా మందికి ఇచ్చి పరీక్షిస్తాడు, చాలా మందికి ఇవ్వకుండా పరీక్షిస్తాడు. యోబుని ఎలా పరీక్షించాడు? అబ్రహాం ఇచ్చి పరీక్షించాడు, యోబుకు ఉన్నదిగా తీసేసి. ఏ పరీక్ష ఇచ్చినా మనం ఎలా ఉండాలి? ఏ పరీక్ష ఇచ్చినా ఎలా ఉండాలి? రేపు 14 పరీక్ష ఎలా ఉండాలి? రేపు 14 పరీక్ష వస్తున్నారు లేదా కనుక్కో. ఎలా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారా? ఏ పరీక్షకైనా మనం ఎలా ఉండాలి? ఉండడానికైనా సిద్ధం, పోవడానికైనా సిద్ధం. మనతో వెళ్ళేటివేంటివో తెలుసా? పుణ్య కార్యక్రమాలు అండి. మనతో వెళ్ళేటివి పుణ్య కార్యక్రమాలు. మనతో వెళ్ళేటివి పాప కార్యక్రమాలు. వారి పాపములు వారు వెంట వెళుచున్నవి, వారి పుణ్యములు కూడా వాడి వెంట వెళుచున్నవి. మీరు మంచి పనులు చేయండి, ఈ సంవత్సరం అంతా మంచి పనులు చేయండి. అలా చేస్తే ఎవరు చేసినట్టు చెప్పండి? నిష్ప్రభు చేసినట్టు. నాకు చేశారు కదా. గొర్రెలన్నింటినీ పక్కన పెట్టి, గొర్రెలారా పరలోకాన్ని స్వతంత్రించుకోండి, మీరు మీకోసం రెడీ చేసాము,
మీకోసం పరలోకాన్ని, స్వర్గాన్ని రెడీ చేశారండి బాబు, స్వర్గాన్ని. సార్ 5 స్టార్ హోటల్ పోయాను, యువతను పోయాను, ఎమ్మెల్యే గారితో యువతను. ఏమిటి ఎమ్మెల్యే గారి కోసం వాళ్ళు రెడీ చేశారండి ఆ హోటల్. ఏముందంటే అవ్వదండి. లోకంలో ఒక ఎమ్మెల్యే కోసం ఎంత చేస్తే దేవుని కుమారులైన మన కోసం ఏమండి ఆ దేవదూతలు, ఆ సేవకులు ఎలా చేసుంటారో తెలుసా? మన కోసం ఎలా సిద్ధపరిచేటట్టు చేయించుంటాడో తెలుసా? మనకు అర్థం లేదు. దేవుడు స్వర్గం మీదే, స్వర్గం మీదే, స్వర్గం మీదే. యేసు ప్రభు స్వర్గం మీదే. అదే ప్రభు, అవును మీదే. నేను ఆకలి కొట్టింది, నాకు మీరు భోజనం పెడితే, నేను దప్పికుంటుంది దానం ఇస్తుంది, నేను దిగంబరైనట్టుగా నాకు బట్టలు ఇస్తుంది. మా సేవకుడు అన్నీ వదిలేసుకున్నాడు, కేవలం మా కోసమే నిలబడ్డాడు. మా సేవకుడు ఎట్లా, మా సేవకుడికి ఎట్లా, మా బోధకుడికి ఎట్లా, భోజనం ఎట్లా అని ఒక ఆయన బియ్యం వేసుకొని వస్తున్నాడు. జనలేమన్నా రోజు జనరల్ వస్తున్నాం, సెక్రటరీ తీసుకోండి సార్, ఎందుకయ్యా మాకు వాక్యమనే భోజనాన్ని పెడుతున్నాం, మీకు శారీరక ఆహారం ఎట్లా సార్? మీరు అన్నీ వదిలేసి మా పనిలోనే ఉన్నారు కదా. ఇదిగో సార్ బియ్యం. ఎవరు పెట్టాడు? చట్రక్క దేవుడికి. ఈశ్వరంగా ఉన్నాడు. నేను ఆకలి కొట్టింది, మీరు నాకు పెట్టింది. ఎవరు పెట్టాడు? నా పెడితే ఎవరు పెట్టాడు? ఈ షూట్ తెచ్చాడు ఒక అబ్బాయి. ఈ షూట్ ఒక అబ్బాయి తీసుకుని వచ్చి, మీరు వేసుకోవాలి సార్ సార్, నా పిల్లల బట్టలు కొన్నాను, నా భార్య బట్టలు కొన్నాను, ప్రతి పంటకు బట్టలు కొనుక్కుంటాం సార్. నేను సంపాదించుకుంటున్నాను సార్. మీరు ఏ పని చేస్తున్నారు సార్? ఏ పని చేయకుండా మా కోసమే ఉన్నారు కదా. మీకు బట్టలేదు సార్, ఇదిగోండి సార్, నువ్వు తీసుకో సార్ బట్టలు. ఎవరు చేశాడు బట్టలు? ఎవరు చేశాడు? నేను దిగంబరైనటువంటి నాకు మీరు ముందు మీ సేవకులకు మీరు ఇవ్వాలి, వాళ్ళు మీకోసం ఉన్నారు. చాలామంది ఏఐటీస్ ద్వారా కూరగాయలు, బియ్యం అందరికి వస్తున్నారు. కడపలో అందరికి వస్తున్నారు. నాకు ఇలా నేను చూస్తున్నాను, నాకు ఏమన్నా ఇస్తారని చూస్తున్నాను. ప్రార్థన చేసి ఎక్కడికన్నారు, ప్రార్థన చేసి కళ్ళు చేసి ఒక ఎవరు లేదు ఈ పట్లలో. బాబు నాకేదిరా పట్లం లేదు, గట్టి ఎవడికో పెడుతున్నాడు, వాడు తింటాడు, రేపు పొద్దున్న ఎవడు పెట్టాడో కూడా తెలియదు వాడికి. నాకు పెడితే ఇంత వాక్యాన్ని పెంచగా మీకు చెప్తాడా? దేవుడి పిల్లల ఫస్ట్ సంఘం, తర్వాత సత్రం. దీని బదులే సత్రం లేకపోతే మీకు చివరికి సత్రమే. ఫస్ట్ ఎవరికి? సంఘం ఎలా ఉండాలి? నా మందిరములో ఆహారం ఎప్పుడు ఉంటున్నట్లు మీ దశమ భాగములన్నీ కూడా సంఘంలో వేయాలి. సంఘంలో దశమ భాగం వేయాలి. పాత నిబంధనలో దశమ భాగం, కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దశమ భాగంలో 1000 రూపాయలకు 1 రూపాయి ఎగేయండి. 1 రూపాయి ఎగేసి 101 రూపాయి దాంట్లో ఏమిటి ఇక్కడ రెక్కలు పెడుతున్నారు. పెళ్ళిళ్ళు పోతే 116 రూపాయలు అంట. 116 రూపాయలు ఎందుకన్నా నేను అది అంతే సార్. ఏమిటి ఇక్కడ 100 రూపాయలు, 1000కి 100 రూపాయలు కదా, 2200 కదా, 10,000కు 1000 రూపాయలు కదా, 10 రూపాయలు ఎగేయండి. శాస్త్రం నీతి కంటే, పరిశీలి నీతి కంటే నీతి అది కొంచెం 1 రూపాయి అయినా సరే ఎగేసి ఆ కాని బాక్స్లో వేసేయండి. సేవకుడు పోషణ నిమిత్తం, సంఘ క్షేమాభివృద్ధికరమైన పనుల కోసం వాడబడాలి. సేవకుడు ఒడ్డు కడుపుతో పనిచేయకూడదు. యువకులు ఇవన్నీ మీకు క్షేమం కోసం చెప్తున్నాను, నాకు ఇవ్వడం కోసం చెప్తున్నాను. నేను ఏది ఆశించమన్నదిగా కాదు కూడా అని మీ అందరూ తెలుసు. నేను ఆశించేది మిమ్మల్ని,
నేను ఆశించేది మిమ్మల్ని. మీరు వెండి బంగారాలు కాదు, ప్రయాసపడండి. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. రాత్రి పలకలు ప్రయాసపడండి, వాక్యం ప్రకటించండి. ఓడూరు పట్టణ ప్రాంతంలో కనతమైన దేవుడు మీ ద్వారా కనపడాలి. రాత్రి ధ్యాసనం తిన్నారు, ప్రదర్శన విన్నాను కదా. రాత్రి ధ్యాసనం ప్రదర్శన. ప్రదర్శన అంటే ఎట్లా? గల్తీలో చెప్పాడు కదా 3:1 వాడు ప్రదర్శన అంట. ఎలా చూపించారు? ఇప్పుడు సినిమా ఏది చూపిస్తున్నారు. అప్పట్లో వాళ్ళు ఏమిటి, వీళ్ళే సినిమాగా మారిపోయి ప్రదర్శించారండి. వీళ్ళే సినిమాగా మారిపోయారు. నిజంగా మనం అందరం నటి మనం తెలుసు, నటించేవాళ్ళం. ప్రదర్శించాలి. ప్రదర్శన మన బ్రతుకు ద్వారా, మన క్రియల ద్వారా, మన అడుగుజాడల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన పద్ధతుల ద్వారా ఇతరులకు చూపించాలండి. సినిమా ఏం సినిమా? ఏ సినిమా? అందరూ చర్చకొచ్చి పిల్లలు లోపలికి ఒక సినిమా చూపించుకుంటున్నారు సైలెంట్గా. సినిమా చూపించుకుంటున్నాను. అన్నాజీలు రాత్రి పిల్లలు చూపించలేదు. వాడు ఎవడో ఇదేదో చూస్తూ ఉంటాడు పిల్లడు. గోలీ మారా డోరేమాన్ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమంటే రాత్రి చూశారు కదా స్క్రిప్ట్, డోరేమాన్ చూస్తూ ఉంటాడు. వీళ్ళు పిల్లలు వచ్చి ఏంద్ర బాబా ఎన్ని చూస్తున్నావు, ఈ అగ్గిపళ్ళు ఎన్ని చేస్తున్నావు, ఈ దేవుడు ఇచ్చినాడు కదంటే, లేదు నాకు డోరేమాన్ ఇచ్చినట్టు. విన్నారా? ఎవరో నీకు అగ్గిపళ్ళు ఇచ్చిందంటే డోరేమాన్ అంటాడు. కాదు దేవుడు అని పిల్లలు చెప్పి వాడి మనసు మారుస్తారు అనమాట. అంటే వాడికి ఏదో చూసేవాడికి దేవుడు చూపించారు. మీరు ఏదో చూసేవాడికి దేవుడు చూపిస్తున్నారా? మీరు కూడా వాడితో పాటు సినిమాలో సండే మీ అని, అందులో సండే మీ అని మీరు కూడా చూస్తున్నారా? సినిమాలో సెల్లో మంచి కోసం ఉపయోగించండి. మంచిగా ఉండండి. మా కార్యక్రమాలన్నీ ఎక్కడికి వస్తాయి? మంచిది. ఈ సంవత్సరం అంతా దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, జ్ఞానాన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని, మీరందరూ లక్షణంగా దేవుడి పనులు, దేవుడు చక్కగా ఉండాలని నేను కోరుకుంటూ, దేవుడు వేడుకుంటూ, గడిచిన కాలం అంతా కూడా దేవుడు మనం కాపాడాలి. కృతజ్ఞత కలిగి ఉన్నాం. మీరందరూ కూడా మోకాళ్ళు వచ్చిన వాళ్ళు మోకాళ్ళు వచ్చండి. మీ ఇద్దరికి వస్తుంది. పరీక్షించుకోండి. సంవత్సర కాలం అంతా దేవుడు మమ్మల్ని కాపాడడానికి మేము ఏం చేసే అవసరం, మేము ఏం చేయకపోయినా కూడా మమ్మల్ని కాపాడుతున్నాడంటే మేము ఏదో చేయాలని కదా. తండ్రి క్షమించండి, నవ్వుపెట్టడం క్షమించి ఇక నుంచైనా సరే మీ పనులు చక్కగా ఉండడానికి, మీ ఏదో చక్కగా జీవించడానికి, క్రీస్తు వలె మా బతుకులు ఉండడానికి మా సహాయం చేయండి. అందరూ కూడా తలలో వచ్చి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఏమండి రొట్టెలో చేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. రొట్టె కోసం ప్రార్థన చేస్తాం. మీరందరూ కూడా రొట్టె మీదకి వచ్చినప్పుడు మీరందరూ కూడా రొట్టె కొంచెం ఉంచుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. లేకపోతే వాగ్దానాలు చాలా మంది తీసుకుంటూ ఉంటారు కదా. వాగ్దానాలు తీసుకుంటారమ్మా? వాగ్దానాలు